హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫార్మ్‌లో పుట్టి పెరిగిన స్ట్రెయిన్స్‌నైతే చూపిస్తున్నాను గదండీ! అందులో మీకు బాగా ఇష్టమైన స్ట్రెయిన్‌నైతే చూపించబోతున్నాను. అలాగే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాననమాట. సో, వీడియోలోకెళ్ళబోయే ముందు ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్ గురించి అందరూ కూడా డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ వీడియోలోకొచ్చేస్తే మీ అందరికీ ఇష్టమైన స్ట్రెయిన్ అని ఎందుకన్నానంటే నాకు దాదాపుగా ఆర్డర్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గర పర్పుల్ బెర్రీ లేదా మీరు బ్రీడ్ చేయట్లేదా అని అడిగేవాళ్ళండి. ఏదైతే ఫ్యూ మంత్స్ నుంచయితే నేను ఈ పర్పుల్ బెర్రీ డ్రాగన్ డంబోయర్‌నయితే మంచిగా బ్రీడ్ చేసి మంచి ఔట్‌పుట్‌నయితే తీసుకురావడం జరిగిందండి. ఎందుకు బ్రీడ్ చేయలేదు అని మీరు అడగొచ్చు. నా దగ్గర ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ ఉందండి. దీని తర్వాత స్ట్రెయిను నియర్ బై ఇది, అది ఒకేలాగుంటది. కొంచెం బాడీ ప్యాటర్న్స్ మారతాయన్నమాట. కానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ గూడా పెద్ద డంబోయర్స్ ఒస్తాయి. చాలా అంటే చాలా లుకింగ్ వైస్ కూడా చాలా బావుంటుందన్నమాట. సో, అది నా దగ్గర నియర్ బై ఒక 4, 5 ట్యాంక్‌లలో గ్రోత్ అవుతా ఉందన్నమాట. అందుకని నేను వీటిని వేరే మళ్ళీ పర్టిక్యులర్‌గా ఈ స్ట్రెయిన్‌ని బ్రీడ్ చేస్తే నా దగ్గర నుంచి మూవ్ అవుతదా లేదా అని నేను ఆలోచన చేశానన్నమాట. కానీ చాలా అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు. దానికోసం అని జెప్పేసి నేను మంచిగా బ్రీడ్ అయితే చేశానండి. మంచి ఎఫ్1 పేరెంట్స్‌ని తీసుకొస్తే మనకి ఔట్‌పుట్ గూడా అదే విధంగా వస్తుంది అని చెప్పి నమ్ముతాను నేను. అండ్ క్వాలిటీ వైస్ చూసుకుంటే ఎఫ్1 క్వాలిటీ అనైతే చెప్పొచ్చండి. నేను చెప్పాల్సిన పనేముంది క్వాలిటీ గురించి మీరు ప్రతి వీడియోలో కామెంట్ చేస్తారు గదా! ఈ వీడియోలో గూడా క్వాలిటీ ఎలా ఉంది అనేది గూడా మీరు చేయొచ్చనమాట. ఇవైతే మంచిగా ఒక అడల్ట్ స్టేజ్‌కైతే రావటం జరిగిందండి. ఫీమేల్స్ అన్నీ గూడా మంచి సైజ్ అయితే రావటం జరిగింది. ఇది ఆల్రెడీ 2 బ్యాచులనిచ్చాయి. ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అవుతున్నాయనమాట. మూడో బ్యాచ్‌కి ఫీమేల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో, ఈ రోజుటి నుంచి అంటే ఈ వీడియో పెట్టిన దగ్గర నుంచి మన ఫార్మ్ తాలూకా ఏదైతే సేల్ లిస్ట్‌లో ఇవి కూడా మనకి సేల్ అయితే ఇచ్చేయటం జరుగుతుందనమాట. చాలా బావుంటాయండి. ఈ పర్పుల్ బెర్రీ గురించి ఇంకా నేను కొత్తగా ఏం చెప్తాను మీకందరికీ తెలిసిందే ఈ పర్పుల్ బెర్రీ, డ్రాగన్ డంబోయర్ అనేది. మంచి వైబ్రెంట్ కలర్‌లో ఏదైతే బ్లూ కలర్ రావటం, ప్యాటర్న్స్ గూడా డిఫరెంట్‌గా ఉండటం, డంబో ఇయర్స్ రావటం ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఈ పర్పుల్ బెర్రీ డ్రాగన్ అనేది. అండ్ చాలా స్ట్రెయిన్స్ సైడ్ వ్యూలోనే బావుంటాయి. టాప్ వ్యూలోనే బావుండవు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ పర్పుల్ బెర్రీ, డ్రాగన్, డంబోయర్‌కి ఏదైతే ఉందో ఈటికి టాప్ నుంచి బావుంటాయి. సైడ్ నుంచి గూడా చాలా బావుంటాయన్నమాట. మంచి ఏదైతే లుకింగ్ వైస్ చూసుకుంటే సైడ్ వ్యూ వైస్ చూసుకుంటే గనక మనకి ఎక్వేరియంలో గాని, లేదంటే మన ప్లాంటెడ్ ఎక్వేరియంస్‌లో గాని చాలా లుకింగ్ వైస్ గూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. పాండ్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ బ్లూ డంబోయర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చనమాట. అలాగే ఇవి స్విమ్ చేసేటప్పుడు వచ్చే వైబ్రేషన్‌లో మంచి, మంచి ఫీల్ అయితే మనకి అనిపిస్తూ ఉంటుందనమాట. అండ్ అలాగే ఇవి మనం రెగ్యులర్‌గా ఇప్పటి నుంచి గూడా మన ఏదైతే లిస్ట్ ఉందో ఆ సేల్ లిస్ట్‌లో అయితే నేను పెట్టేస్తా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఏదైతే మన దగ్గర నుంచి వచ్చే క్వాలిటీని ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది యొక్క రెస్పాన్స్ అంటే ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అప్‌డేట్ చేస్తూ ఉన్నాననమాట స్టోరీ వైస్‌గా. మీరు ఒకవేళ ఎవరన్నా చూడాలి, ఇంకా మాకు ట్రస్ట్ లేదు ఆన్‌లైన్ నాకు ట్రస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు గూడా మీరు చూసుకున్నట్లయితే హ్యాపీ ఫీడ్‌బ్యాక్ అనే ఒక లేబుల్‌లో దాంట్లో అన్నీ కూడా మనయి అప్‌డేట్ జరుగుతూ ఉంటాయండి. అండ్ మనం ఆల్ ఓవర్ ఇండియా వైస్ మనం షిప్పింగ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ రీసెంట్‌గా బెల్జియం ఏదైతే కర్ణాటక దగ్గర అది రెగ్యులర్‌గా మనం వీక్ పంపించాం. ఇప్పుడు ఫోర్త్ టైమ్ గూడా మనం పంపించాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒడిషా స్టేట్‌లో జైపూర్‌కి మనం పంపించడం జరిగిందనమాట. సో, ఇలా చూసుకున్నట్లయితే లాంగ్‌లో గూడా చాలామంది మాకు దొరకడం లేదు అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాంటాక్ట్ నంబర్‌కి మెసేజ్ చేసినట్లయితే నేను మీకు అంటే నాకు ఎవరైతే కొరియర్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ వస్తే నేను మంచిగా మీకు అప్డేట్ ఇస్తాననమాట. సో, ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాననమాట. సో, నచ్చినట్లయితే లైక్ చేయకుండా మాత్రం ఎళ్ళకండి. లైక్ చేసే వెళ్ళండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫార్మ్‌నయితే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాటర్‌డే, సండేస్ నేను పక్కాగా ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఎవరైనా రావాలి నా ఫార్మ్‌ని అంటే విజిట్ చేయాలి, చూడాలి ఏదైతే బేబీస్ గ్రోత్ అవుతున్నాయి, ఎలా గ్రోత్ అవుతున్నాయి, ఎలా గ్రో చేస్తున్నారని చూడటానికైనా సరే, మన ఫార్మ్‌కి విజిట్ చేస్తారు అని చెప్పి
నేను కోరుకుంటూ జస్ట్ ఒక కాల్ చేసొస్తే సరిపోతుందండి. ఒక కాల్ చేసి వస్తున్నామంటే సరిపోతుందనమాట. సో, థాంక్ యూ వెరీ మచ్.